పూరి జగన్నాథ్ కు లోఫర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మధ్య నడుస్తున్న గొడవ టాలీవుడ్ లో పెద్ద టాపిక్ అవుతోంది. పెద్ద సినిమాలు నష్టపోయినప్పుడు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లకు పరిహారం చెల్లించాలా లేదా అన్నది ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చే. అయితే తాజా గొడవతో మరోసారి ఇది పెద్ద చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఇండస్ట్రీలో చాలా మంది పూరి జగన్నాథ్ కి మద్దతుగా నిలుస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు లాభాలు వచ్చినప్పుడు నిర్మాతలకు వెనక్కి ఏమీ ఇవ్వనప్పుడు వాళ్ళు నష్టపోతే ఎందుకు పరిహారం చెల్లించాలి అని లా పాయింట్ తీస్తున్నారు. అయితే దర్శక నిర్మాత తేజ మాత్రం ఈ వాదనకు భిన్నంగా మాట్లాడుతున్నారు. స్వయంగా నిర్మాత అయి ఉండి అతను డిస్ట్రిబ్యూటర్లకు మద్దతుగా మాట్లాడడం విశేషం. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలకు పర్మనెంట్ గా స్టాండర్డ్ నిర్మాతలు ఉండేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు. అందరూ ఒకరి కష్ట నష్టాల్ని మరొకరు పంచుకునేవారు. కానీ ప్రస్తుతం తెలుగులో ఏ హీరోకు పర్మనెంట్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు లేరు. హీరోలు, దర్శకులు తమ మార్కెట్ కు మించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు. దీంతో మొత్తం వ్యవస్థే నాశనమైంది. నిర్మాతలకు, హీరోలకు డబ్బులు రావడానికి కారణమైన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లే లేకుండా పోతే ఇక సినిమాలో రిలీజ్ చేసేదెవరు, ఆడించేదెవరు? కాబట్టి వాళ్ళను కాపాడుకోవాలి. సినిమాకు ఎక్కువ నష్టాలొస్తే దర్శకులు, హీరోలు కూడా కొంత డబ్బు వెనక్కివ్వాలి. డైరెక్టర్ పారితోషికాన్ని వెనక్కివ్వడం నాతోనే మొదలైంది. ధైర్యం సినిమాకు అలాగే చేశా. సినిమా ఆడకపోతే డబ్బు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందంటే అప్పుడు దర్శకులు, హీరోలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సరైన కథలతో సినిమాలు తీస్తారు. నా దృష్టిలో డిస్ట్రిబ్యూటర్లు పరిహారం కోరడం మంచి పరిణామం అని తేజ అన్నారు. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?